నమస్తే. అంతర్జాతీయ భాషా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ, ఆంధ్రాలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. తెలుగు భాష గురించి, మన మాతృభాష, మన తెలుగులో పుట్టి తెలుగు భాష నేర్చుకొని, అమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటి భాష తెలుగు భాష. ఓకే, అయితే తెలుగు భాష అనేది ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవంలో మనం చాలా థిన్ లైన్, ఒక లైన్ అనేది పెట్టుకోవాలి. తెలుగు భాష అనే దాని మీద ఒక లైన్ డ్రా చేయాలి. ఎందుకు మన భాషని, తెలుగు భాషను మనం గౌరవించాలి అని అంటే, ఇట్ ఈస్ నాట్ దట్ కాస్ట్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ ది ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్. అంటే తెలుగు భాషని మనం గౌరవించాలి, తెలుగు భాషని మనం కాపాడాలి, తెలుగు భాషని మనం నేర్చుకోవాలి అంటే అర్థం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ఇంగ్లీష్ మీడియం ఎత్తేయాలి, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ఇంటర్నేషనల్ అమెరికా వెళ్ళకూడదు, లండన్ వెళ్ళకూడదు, కేవలం తెలుగే మాట్లాడాలి, పద్యాలు రాయాలి, సంవత్సర శతకాలు చదవాలి. ఇది కాదు కదా అర్థం తెలుగు భాషను కాపాడమంటే. అది డెఫినెట్లీ దట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, అంటే అర్థం ఏంటంటే, మన తెలుగు భాషను గౌరవిస్తూ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ని మనం సంపాదించుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు రావాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడున్నటువంటి జాబులు ఏదైనా చూడండి, ప్రైవేట్ కంపెనీలు కానీ, కార్పొరేట్ కంపెనీలు కానీ, ఐఏఎస్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ, నేషనల్ వైడ్ వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్లు వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ది తెలుగు పీపుల్ షుడ్ బి ఎక్విప్డ్ విత్ ఇంగ్లీష్. అంతర్జాతీయ భాషా దినోత్సవంలో తెలుగు భాషను కాపాడుతూ మీరందరూ ఇంగ్లీషు అందరూ నేర్చుకోవాలని మీకు మనస్ఫూర్తిగా నా యొక్క సలహా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి రాజకీయ నాయకుల ట్రాప్లో పడద్దు, రాజకీయ నాయకుల యొక్క గోల్లో పడద్దు, రాజకీయ నాయకులు ఇంగ్లీష్ మీడియం ఎత్తేయాలి, ఇంగ్లీష్ మీడియం చెప్పకూడదు అని చెప్పేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఇది చేయకూడదు. దాన్ని ఆ ట్రాప్లో పడద్దు. మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుతూ ఉన్నాను, మన తెలుగు భాషను కాపాడుతూ. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నారో వీళ్ళు ఈ త్రిభాష అనేటువంటి స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంటే, ఈ త్రిభాష స్కీమ్ని ఒక్క రాజకీయ నాయకుడు కూడా వ్యతిరేకించలేదు. ఈ కూటమికి ధైర్యం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కానీ, బీజేపీకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ధైర్యం లేదు. వీళ్ళకి త్రిభాష మాకు ఎందుకంటే అని వీళ్ళు ఎదురు చెప్పేంత ధైర్యం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎదురు చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే ఎలాగైనా సరే హిందీ అనే దాన్ని దేశం మొత్తం మీద నేర్పించేసి, ఒక చైనా మొత్తం చైనా లాంగ్వేజ్ మాట్లాడినట్టు, అమెరికా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడినట్టు దేశం మొత్తం కూడా హిందీ మాట్లాడాలనేటువంటి భాషని మనకి సౌత్ ఇండియాలో కూడా నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఆ హిందీ భాష వాళ్ళు, మన హిందీ భాష గురించి మాట్లాడుతున్నారు, హిందీ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, నేనేమన్నా అంటే హిందీ నేర్చుకుందామని ఎవరికన్నా అనిపించి వాలంటీర్గా హిందీ భాష తీసుకుంటే పర్లేదు. ఇప్పుడు అది వాలంటీర్ కాదు, అది వాళ్ళు ఏమంటున్నారు, మ్యాండేటరీ, హిందీ మ్యాండేటరీ, త్రిభాష అనేది మ్యాండేటరీ, ఇంగ్లీష్ హిందీ తెలుగు లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. ఇది మ్యాండేటరీ చేసినప్పుడు ఇక్కడ ఒక టెక్నికల్లీ ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే, ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు హిందీ నేర్చుకోమని మీరు బలవంతం చేస్తున్నారు, కానీ అదే వేరే రాష్ట్రాల్లో నుంచి మన రాష్ట్రాల్లోకి వచ్చినటువంటి హిందీ వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారంటే దాని గురించి మాట్లాడట్లా. ఇప్పుడు విశాఖపట్నంలో చాలామంది మార్వాడీస్ వచ్చారండి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో చాలామంది నార్త్ ఇండియన్స్ దే ఆర్ లివింగ్, జాబులు చేస్తున్నారు, దే ఆర్ స్టడీయింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నంలో చాలామంది సెటిలర్స్ ఉన్నారు, మార్వాడీస్ ముఖ్యంగా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు తెలుగు నేర్చుకోవట్లే. తెలుగు దే ఆర్ నాట్ రెడీయింగ్ తెలుగు. ఎందుకు? వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో మీరు చదివేటప్పుడు, ప్రైవేట్ స్కూల్స్లో మీరు మీ పిల్లల్ని చదివించేటప్పుడు వాళ్ళకి అదర్ దాన్ తెలుగు ఆప్షన్ ఇస్తున్నారు. ఏమని? ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, ఫ్రెంచ్ అని ఏదో ప్రైవేట్ స్కూల్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఆప్షన్స్కి వెళ్తున్నారు. ఆప్షన్స్కి వెళ్ళి అంటే నార్త్ ఇండియన్స్ ఆంధ్రాలోకి వస్తే ఈ తెలుగు నేర్చుకోవట్లేదు, కానీ మనం మాత్రం వాళ్ళ భాషను నేర్చుకోవాలని చెప్పి ఎన్ఫోర్స్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడిగేటువంటి ధైర్యం అనేది మన కూటమి ప్రభుత్వానికి లేదనేది ఒకటైతే అర్థమైంది.
మీరెందుకు ఓకేనండి, మేము హిందీ నేర్చుకుంటాము, మా భాషను కూడా మీరు నేర్చుకుంటారా? సరే, మీరు ఎక్కడో ఉండి మా భాషను నేర్చుకోవసరం లేదు. ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు మొత్తం తెలుగు నేర్చుకునేటువంటి కండిషన్ మీరు పెడతారా? సిబిఎస్ఈ స్కూల్స్లో మ్యాండేటరీ తెలుగు పెడతారా? గవర్నమెంట్ స్కూల్స్లో కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ఫోర్స్ చేస్తున్నారు హిందీ నేర్చుకోమని. వై షుడ్ ది రూరల్ విలేజ్ పీపుల్ వై షుడ్ ద లెర్న్ హిందీ? అక్కడ కూడా హిందీ మాట్లాడే అక్కడ పోని వాడు ఏమన్నా దాటి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కూడా వెళ్ళరు. వాళ్ళు వెళ్తే అమెరికానో లండన్ జపాన్ వెళ్తారే తప్పే ఉద్యోగాల కోసం ఏమైనా ఉత్తరప్రదేశ్ బీహార్ అక్కడికి వెళ్తారు. హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఒక సింగిల్ జస్టిఫికేషన్ చేసేదాన్ని లేదనమాట. ఇది అంతర్జాతీయ భాషా దినోత్సవ రోజు నేను మీకు ఇది చెప్పేది ఏంటంటే, హిందీ భాషను వ్యతిరేకించమని ఎవరు చెప్పడండి. మీ ఇష్టం ఫ్రెంచ్ నేర్చుకోవాలని చాలామంది ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలామందికి ఉంది, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అలాగే మీకు హిందీ నేర్చుకోవాలంటే హిందీ నేర్చుకోవచ్చు. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. బట్ యూ షుడ్ నాట్ ఎన్ఫోర్స్, యూ షుడ్ నాట్ ఫోర్స్, యూ షుడ్ నాట్ బలవంతం చేయకూడదు కదా. గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టి, ఆ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు బలవంతం చేస్తున్నప్పుడు మరి ప్రైవేట్ స్కూల్స్ని ఎందుకు బలవంతం చేయరానంటా నేను. మీరు ప్రైవేట్ స్కూల్స్ని కూడా బలవంతం చేయాలి కదా. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడి నుంచో వచ్చిన ఢిల్లీ, మార్వాడి, ముంబై, అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసులు, ఉత్తరప్రదేశ్, బీహార్, పక్కన ఉన్న ఒరిస్సాలో చాలామంది ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఓకే, ఆ పక్కన బోర్డర్లో ఒరిస్సా బోర్డర్, శ్రీకాకుళం అటు బోర్డర్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మ్యాండేటరీ తెలుగు నేర్పిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రైవేట్ స్కూల్స్లో, ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాగో తెలుగు చెప్పరు. దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు మాట్లాడరు. కానీ ఈ త్రిభాషా దాని మీద సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నారు. ఆ పక్క రాష్ట్రంలో మాకు తమిళనాడు వాళ్ళు వ్యతిరేకించారు, అటుపక్క కర్ణాటక వాళ్ళు వ్యతిరేకించారు, అటుపక్క కేరళ వాళ్ళు వ్యతిరేకించారు. కానీ ప్రతి ఒక్కటి అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నాకు ఒకసారి డౌట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని I feel sometime Andhra Pradesh already became Uttar Pradesh, already it became Gujarat, Bihar, Rajasthan. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో వాళ్ళ చేతులకు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క అనుచరణలోకి కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళిందని నాకు అనిపించింది ఒక్కోసారి వీళ్ళని చూస్తే. ఎందుకంటే అసలు ఆ డామినేషన్ చేసేటువంటి స్కీమ్స్ ఏది వీళ్ళు వ్యతిరేకించట్లేదని నేను ప్రగాఢమైనటువంటి ఫీలింగ్లో ఉన్నా. నేను దీనికి కూటమి బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ని ఐ డోంట్ థింక్ సో. పవన్ కళ్యాణ్ హోప్లెస్. ఆయన వెళ్ళి మోడీ గారికి వ్యతిరేకంగా ఇప్పుడు తిరుగుతాడని మేమైతే అనుకోవట్లేదు. బీజేపీ వాళ్ళు ఎలా చెయ్యరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయలేము, వాళ్ళని అడగలేము, మీరు చేయి నన్ను అడగలేము. బికాజ్ వాళ్ళు కూడా అంటే వైసీపీ వాళ్ళు అంటే నేను కూడా వైసీపీ ఉన్నాను నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు నన్ను వైసీపీగా ట్రీట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. ఓకే, నేనైతే వైసీపీ అనుకుంటున్నాను. ఓకే, సరే మా పార్టీ అంటే నేను వైసీపీలో ఉన్నాను కానీ మా పార్టీ వాళ్ళు అంటున్నా. మరి మా పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని దే ఆర్ అవుట్ ఆఫ్ టాపిక్. ఇట్లాంటి స్కీములను వ్యతిరేకించాల్సింది కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వీళ్ళు ఈ యొక్క త్రిభాషని మీద మీ స్టాండ్ ఏంటి చెప్పంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ బికాస్ హిందీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది స్టేట్ అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ కొట్టి మసిపూసి మభ్యపెట్టడం కాదు. నేనేమంటున్నానంటే హిందీ ఈజ్ మ్యాండేటరీ యూస్ఫుల్ ఫర్ ది స్టేట్ అంటే మరి ఇక్కడ రాష్ట్రంలో ఉండి తెలుగు రాష్ట్రంలో ఉన్న మార్వాడీలకి, నార్త్ ఇండియన్స్కి తెలుగు ప్రైవేట్ స్కూల్స్లో మీరు తెలుగు ఎందుకు నేర్పించరంట నేను. వెన్ దే ఆర్ నాట్ లెర్నింగ్ తెలుగు అండ్ వై షుడ్ లెర్న్ దేర్ లాంగ్వేజ్ మ్యాన్? కామన్ సెన్స్. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి మీకు చేతనైతే తెలుగు కంపల్సరీ అని ప్రైవేట్ స్కూల్స్లో పెట్టగలిగితే పెట్టండి. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు మీకు అది ఉంటే మ్యాండేటరీ తెలుగు ఇన్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ టు నార్త్ ఇండియన్ సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా మీరు పెట్టండి. మీరు చెప్పండి. సిబిఎస్ఈ స్కూల్స్లో దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. సిబిఎస్ఈ అనేది ఎక్కడో ఉంటుంది, ఢిల్లీలో నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ సిబిఎస్ఈ చదువుతున్నారు. అది మా చేతిలో లేదండి. సెంట్రల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది రాష్ట్ర ప్రభుత్వం కెనాట్ కంట్రోల్ అన్నప్పుడు దెన్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ద స్టేట్ ఎడ్యుకేషన్? దాన్ వాళ్ళు హిందీ మ్యాండేటరీ సిబిఎస్ఈలో అలా పెట్టుకోమనండి. లోకల్ లాంగ్వేజ్ మన స్టేట్ స్కూల్స్లో కూడా హిందీ పెట్టమని చెప్తున్నారు కదా. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయము. ఎందుకు ఆలోచించట్లేదంటే వీళ్ళందరికీ భయం.